కళ్యాణ్ చేసే పనికి ఓ లెక్క ఉంటుంది. అలాగే ఆయన సినిమా బిజినెస్ కూడా ఓ లెక్క ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటుంది. గురువారం థియేటర్లోకి వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ హిట్ అవ్వాలంటే బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత కలెక్ట్ చేయాలి చూద్దాం. గబ్బర్ సింగ్ వంటి సూపర్ హిట్ తర్వాత పవన్ హరీష్ కాంబినేషన్ రిపీట్ కావడంతో ఉస్తాద్ పై హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే ప్రీ రిలీజ్ బిజినెస్ లో మాత్రం ఓజీని అందుకోలేకపోయింది. ఓజీ వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ ను 172 కోట్లకు అమ్మితే 180 కోట్లు కలెక్ట్ చేసింది. ఓజీ రేంజ్ లో బిజినెస్ జరగకపోయినా ఉస్తాద్ థియేట్రికల్ రైట్స్ 130 కోట్లకు జరిగిందని తెలిసిందే. పవన్ సినిమాల్లో భీమ్లా నాయక్ ఫస్ట్ టైం 100 కోట్ల బిజినెస్ తీసుకొచ్చింది. సినిమాను 106 కోట్లకు అమ్మితే 98 కోట్లు కలెక్ట్ చేసింది. 100 కోట్ల క్లబ్ లో చేరలేకపోయాడన్న లోటును ఓజీ తీర్చేసింది. ఓజీ థియేట్రికల్ రైట్స్ 172 కోట్ల అమ్ముడైతే 180 కోట్ల షేర్ 300 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. వీరమల్లు సినిమాకు హైప్ లేకపోయినా గ్యాప్ తర్వాత, అందులోనూ డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న సినిమా కావడం భారీ బిజినెస్ సొంతం చేసుకుంది. వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ 120 కోట్లకు అమ్మితే 70 కోట్లు మాత్రమే వచ్చింది. ఉస్తాద్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఓజీని టచ్ చేయలేకపోయినా వీరమ్మలను దాటి 130 కోట్లకు అమ్ముడైంది. ఉస్తాద్ సక్సెస్ అనేది హీరోయిన్స్, డైరెక్టర్ హరీష్ కి చాలా ఇంపార్టెంట్. శ్రీలీల కెరియర్ లో పెళ్లి సందడి, ధమాకా వంటి 2 హిట్స్ తప్ప ముచ్చటగా చెప్పుకోవడానికి 3వ హిట్టే లేదు. తెలుగులో 2 ఏళ్ల క్రితం ఓకే చేసిన ఉస్తాద్ భగత్ సింగ్ ఒక్కటే చేతిలో ఉంది. కంటిన్యూస్ ఫ్లాప్లతో కొత్త ఆఫర్స్ రావడం లేదు. మళ్ళీ తెలుగులో నిలబడాలంటే ఉస్తాద్ హిట్ ఈ కిసిక్కి పాపకు చాలా అవసరం. రాశి ఖన్నాకు ఎంతమంది లైఫ్ ఇద్దామని ట్రై చేసినా అందరూ చేతులెత్తేశారు. ఎప్పటికప్పుడు హిట్ వస్తుందనుకుంటే డిజాస్టర్ ఎదురవుతోంది. 6 ఏళ్లుగా హిట్ లేకుండా గడిపేసింది. తెలుసు కదా, రిలీజ్ కు ముందే రాశి ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ తో జత కట్టే ఛాన్స్ అందుకుని రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తోంది. గద్దనకొండ గణేష్ వంటి హిట్ ఉన్నా పవన్ కోసం 4 ఏళ్లు వెయిట్ చేసి చివరకు మిస్టర్ బచ్చన్ తో ముందుకొస్తే ఫ్లాప్ ఎదురైంది. ఈ గ్యాప్ లో బాలయ్య కోసం కథ రాసుకున్నాడు. చిరంజీవి హరీష్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఛాన్స్ ఇస్తాడా లేదా అన్నది ఉస్తాద్ రిజల్ట్ పై ఆధారపడింది. ఉస్తాద్ తో ఫామ్ లోకి వస్తే స్టార్స్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ ఈజీగా వచ్చేస్తుంది. మమితా బైజు చేతిలో 5 సినిమాలున్నా ఆమె టార్గెట్ మాత్రం తెలుగు సినిమానే. తెలుగులో ఒక్క సినిమానే చేస్తున్నా అది హిట్ అయితే చాలని ఎక్కువ ఆశలు పెట్టుకుందా? కేరళ కుట్టికి టాలీవుడ్ అంటే ఎందుకంత క్రేజ్? మలయాళ చిత్రం ప్రేమలు డబ్బింగ్ తో తెలుగు ఆడియన్స్ కు మమిత బాగా దగ్గరైంది. రాజమౌళి సైతం ఈ అమ్మడి యాక్టింగ్ కు ఫిదా అయిపోయాడు. కట్ చేస్తే తెలుగు, తమిళం, మలయాళం అన్న తేడా లేకుండా బిజీ అయిపోయింది మమిత. అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన మమిత డిగ్రీ పూర్తి చేసింది. 15 సినిమాల్లో నటించిన తర్వాత 16వ సినిమా ప్రేమలు క్రేజ్ తీసుకొచ్చింది. తెలుగులో నటిస్తున్న విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీలో సూర్యతో జతకడుతోంది. ఇక తమిళంలో విజయ్ జననాయగంలో కీ రోల్ పోషిస్తోంది. తెలుగులో హిట్ అయిన భగవంత్ కేసరి రీమేక్ గా జననాయగన్ రూపొందుతోంది. స్టార్ హీరోల పక్కన మమిత డిఫరెంట్ షేడ్స్ లో కనిపిస్తోంది. సూర్య, విజయ్ మధ్య ఏజ్ లో పెద్ద గ్యాప్ లేదు. విజయ్ కు 51 అయితే సూర్యకు 50. జననాయగంలో విజయ్ కూతురుగా నటిస్తున్న మమిత విశ్వనాథ్ అండ్ సెన్స్ లో సూర్యను ప్రేమించే అమ్మాయిగా కనిపిస్తోంది. ఇలా స్టార్స్ పక్కన డిఫరెంట్ రోల్స్, కథలతో కనిపించనుంది మమిత. మమిత బైజు సినిమాలు తెలుగులో వరుసగా హిట్ కావడం కలిసొచ్చింది. దీంతో అందం, అభినయం కలిసి ఉండడంతో హీరోలు బైజునే కావాలంటున్నారు. ప్రేమలు తర్వాత తెలుగులో రిలీజ్ అయిన డ్యూడ్ లో ప్రదీప్ రంగనాథ్, మమిత యాక్టింగ్ లో పోటీ పడి మరీ మెప్పించారు. మమిత ప్రస్తుతం తమిళం, మలయాళంలో బిజీగా ఉన్న తెలుగు, తమిళంలో రూపొందుతున్న బైలింగ్వల్ మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్ పై చాలా ఆశలు పెట్టుకుంది. తెలుగులో స్టార్ హోదా దక్కితే హిందీ ఆఫర్స్ వస్తాయి. ఓ రేంజ్ లో రెమ్యూనరేషన్ పెరుగుతుంది. ఇప్పటికే 2 కోట్లు తీసుకుంటున్న మమిత 3-4 కోట్లు టార్గెట్ గా పెట్టుకుంది. విశ్వనాథ్ తెలుగు, తమిళంలో హిట్ అయితే 4 కోట్ల డ్రీమ్ తీరినట్టే. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా సెలవుల్లో వస్తే 4 కలెక్షన్స్ వెనకేసుకుంటారు. డిజాస్టర్ మూవీకి నష్టాలు కాస్త తగ్గుతాయి. హిట్ సినిమాకు కలెక్షన్స్ అదిరిపోతాయి. దసరా, సంక్రాంతి, క్రిస్మస్ వంటి సీజన్స్ కోసం మేకర్స్ ఏడాది ముందే ప్రిపేర్ అయిపోతారు. ఈ దసరాకి రావాలనుకుంటున్న పెద్ద హీరోలు ఎవరో చూద్దామా? ఈ ఏడాది దసరా పోటీ అంతా బావమరుదుల మధ్యనే. ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేనిది నాగార్జున, వెంకటేష్ ఢీ కొడుతున్నారు. వెంకటేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆదర్శ కుటుంబంలో నటిస్తున్నాడు. సినిమాను సమ్మర్కే రిలీజ్ చేస్తామని ప్రకటించినా షూటింగ్ పూర్తి కాకపోవడంతో దసరా విడుదలకు రెడీ చేస్తాడట. దసరాకు ఎంతమంది వచ్చినా ముందుగా నాగార్జున సినిమానే ప్రకటించారు. ప్రస్తుతం నటిస్తున్న 100వ సినిమా షూటింగ్ 50% పూర్తయింది. సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం దసరాకొస్తుందని నాగ్ ఆ మధ్య అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు. దసరా రేసులో ఉన్న మరో మూవీ ఫౌజీ. సీతారాం ఫేమ్ హను రాఘవ్ పూడి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ఈ చిత్రాన్ని దసరాకు తీసుకురావాలని ప్లాన్ చేసిన డార్లింగ్ మూవీని నమ్మడానికి వీల్లేదు. ఈ మధ్యకాలంలో ప్రభాస్ నటించిన సినిమా ఒక్కటి అనుకున్న డేటుకు రాలేదు. దసరా రేసులో బావమరుదులు వెంకీ, నాగ్ ఒకేసారి వచ్చినా క్లాష్ కాకుండా జాగ్రత్త పడతారు. ఈ ఏడాది దసరా అక్టోబర్ 20న వచ్చింది. ఆదర్శ కుటుంబం గాంధీ జయంతి సందర్భంగా
అక్టోబర్ 2 రిలీజ్ చేస్తే నాగ్ 100వ సినిమా దసరాకు ముందొస్తుందట. కన్నడ మూవీ కేడీలోని హిందీ సాంగ్ వివాదంపై రైటర్ రకీబ్ ఆలం స్పందించాడు. అయితే ఈ లిరిక్స్ సొంతంగా రాసినవి కావంటూ షాక్ ఇచ్చాడు. మరి హిందీ వెర్షన్లో సాంగ్ మాత్రమే ఎందుకు వివాదాస్పదమైంది? దీనికి రచయిత ఏమన్నాడు? కన్నడలో రూపొందిన పాన్ ఇండియా మూవీ కేడీలోని పాట వివాదాస్పదమైంది. హిందీ సాంగ్ సాహిత్యం వల్గర్ గా ఉందని అభ్యంతరాలు రావడంతో కేంద్రం స్పందించి అన్ని వేదికల్లోనూ పాటను తొలగించాలంటూ సిబిఎఫ్సిని ఆదేశించింది. దీంతో హిందీ పాటను యూట్యూబ్ లో తొలగించారు. ధ్రువ్ హీరోగా నటించిన ఈ సినిమాలో నోరా ఫతేహీ, సంజయ్ దత్ లీడ్ రోల్లో కనిపించనున్నారు. కేడీ హిందీ సాంగ్ సర్కే చునర్ కు రకీబ్ ఆలం సాహిత్యం అందించాడు. పాటను డిలీట్ చేయడంపై రైటర్ మాట్లాడుతూ ఈ లిరిక్స్ తాను సొంతంగా రాయలేదని, కన్నడలో దర్శకుడు ప్రేమ్ రాసిన లిరిక్స్ నే డిటో హిందీలో అనువదించారన్నాడు. ఈ పాటను రాయమన్నప్పుడే సెన్సార్ ఒప్పుకోదని, రిజెక్ట్ చేస్తుందని తాను మేకర్స్ కు చెప్పాను. అయితే కన్నడ వెర్షన్ను అచ్చుగుద్దినట్టుగా హిందీలో రాయమన్నారు. రాసిందంతా మందు బాటిల్ గురించి పాట చివర్లో బయట పెడతారని, అది తెలిసే వరకు పాటంతా డబుల్ మీనింగ్ ఉన్నట్టే అనిపిస్తుందంటున్నాడు రకీబ్. ముందు నుంచి మొత్తుకున్నట్టే పాటపై అభ్యంతరాలొచ్చాయి. సర్కే చునర్నా సాంగ్ తో తాను అభాసుపాలయ్యానన్నారు రైటర్. పెద్దిలో చికిరి హిందీ సాంగ్, పుష్పలోని అన్ని పాటలు తానే రాసినా ఒక్క బూతు పాటతో ఇవన్నీ మర్చిపోయారని వాపాడు రకీబ్. సర్కే చునర్ సాంగ్ తీసుకొచ్చిన డ్యామేజ్ ను కవర్ చేసుకున్నాడు. ఎలాంటి అసభ్యత లేకుండా కొత్త వెర్షన్ రాయమని మేకర్స్ అడగడంతో ఆల్రెడీ రాసి పంపారన్నాడు. చిత్ర యూనిట్ సారీ చెప్పి కొత్త లిరిక్స్ తో ఉన్న పాట రిలీజ్ చేస్తుందన్నాడు. ఎన్టీఆర్ దర్శకుడు ప్రశాంత్ నీల్ అనిల్ కపూర్ ను కలిసిన వీడియో వైరల్ అయింది. దీంతో ఎన్టీఆర్ తో ప్రశాంత్ తీస్తున్న సినిమాలో అనిల్ కపూర్ నటిస్తున్నాడంటూ కథనాలు బయటకొచ్చాయి. ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కులం ప్రస్తావన తెచ్చిన పార్థిబన్ విమర్శలు కొని తెచ్చుకున్నాడు. దీంతో సారీ చెబుతూ పోస్ట్ పెట్టాడు. తాను కులానికి ప్రాధాన్యం ఇచ్చేవాణ్ణి కాదని నోరు జారి ఆ ప్రస్తావన తీసుకొచ్చానన్నాడు. తన వ్యాఖ్యలతో బాధ పెట్టిన వారిని క్షమాపణ కోరుతున్నానంటూ రాసుకొచ్చాడు. కెన్ స్వియా దర్శకత్వంలో రూపొందిన సినిమా యూత్ ట్రైలర్ ను విడుదల చేశారు. సినిమా ఈ నెల 26న థియేటర్లోకి వస్తోంది. టీమిండియా క్రికెట్ ప్లేయర్ తిలక్ వర్మ పెద్ద షూటింగ్ లో రామ్ చరణ్ ను కలిశాడు. ఇండియా T20 వరల్డ్ కప్ గెలిచిన సందర్భంగా రామ్ చరణ్ తిలక్ వర్మను అభినందించారు.